వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. సో మనము రియల్ ఎస్టేట్ టీవీలో ఇప్పటి వరకు కూడా హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్స్ ఎన్నో చూసాము, హైవేస్ అన్ని కూడా కవర్ చేసాము. అయితే ఈ రోజు కొత్త హైవేలో ఉన్నటువంటి ఒక కొత్త వెంచర్ ని చూడబోతున్నాము. సో అదే నాందేడ్ అండ్ అకోలా హైవే అన్నమాట. సో నాందేడ్ అండ్ అకోలా హైవే మనం చూడొచ్చు, కొత్తగా ఓపెన్ అయినటువంటి హైవే అది. అలాగే హైవే ఫేసింగ్ ఇదంతా కూడా హైవేనే. సో హైవే ఫేసింగ్ వెంచరే మనం ఇప్పుడు చూడబోతున్నాము. అదే SRR హైవే కౌంటీ ఫేస్ 1. ఇది ప్రకాష్ గ్రూప్ వారి వెంచర్ అన్నమాట. సో మనము ఫేస్ 1 అని అంటున్నారు, మరి ఇంకా ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, అసలు వెంచర్ ఏ విధంగా ఉంది, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా టోటల్ గా ఈ రోజు మనం ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ ఇది, మీరు చూస్తున్నారు కదా. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, పదండి. వెంచర్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి కంది జంక్షన్ నుంచి ఇక్కడికి జస్ట్ 20 minutes లో చేరుకోవచ్చు. అండ్ అలాగే సరఫ్పల్లి, మనము JNTU కాలేజ్ సుల్తాన్పూర్ అన్నమాట. సో ఆ కాలేజ్ నుంచి మనకు తెలుసు JNTU కాలేజ్ ఎంత ఫేమసో, అది దాటగానే మనకి సరఫ్పల్లి వస్తుంది అనమాట. అండ్ ఆ కాలేజ్ నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్, అంటే జస్ట్ 2 kilometers మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము ఈ హైవేకి. హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్. అండ్ అలాగే హైవే వచ్చేసి నంబర్ 161 అనమాట. ప్రతి హైవేకి నంబర్ ఉంటుంది కదా. సో NH 161 హైవే నంబర్ ఇది. అండ్ నాందేడ్ అండ్ అకోలా హైవే ఇది, కొత్తగా వచ్చిన హైవే. సో లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా వెంచర్ లోపల ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంటో అనేది చూసేద్దాం. SRR హైవే కౌంటీ వెంచర్ మనకి ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అనమాట ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ గా ఈ వెంచర్ వచ్చేసి 40 ఎకరాల్లో ఉంటుంది. అయితే ఫస్ట్ ఫేజ్ లో మనం చూసాం కదా బోర్డు పైన, SRR హైవే కౌంటీ ఫేజ్ 1 అనమాట. ఇది ఫేజ్ 1 కింద 10 acres లో ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ప్లాట్స్ కూడా 10 acres లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అప్రూవల్స్ ఒకసారి చూసుకుంటే DTCP అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ప్లాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. మంచిగా మనకి డెవలప్మెంట్స్ లో భాగంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎంట్రీ ఆర్చ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, ఆ వెనకాల మీరు చూస్తున్నారు కదా. అండ్ అలాగే సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది పక్కనే, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే రోడ్స్ చూసుకున్నట్లయితే మనకి 40 feet రోడ్ ఇస్తున్నారు. డైరెక్ట్ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఇది. సో ఇది 40 feet రోడ్, 33 feet రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇందులో ఇది హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, అలాగే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇలా మనకి హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మనకి కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. సో కమర్షియల్ ప్లాట్స్ కొన్ని అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్ వస్తాయి అనమాట. అండ్ అలాగే మీకు కనిపిస్తుంది కదా, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా చేస్తున్నారు. కాంపౌండ్ వాల్ అయితే డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇది DTCP అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అని చెప్పాం కదా. సో రోడ్స్ అన్ని కూడా మనకి BT రోడ్స్ వేయబోతున్నారు, అవి కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ పాత్స్ రాబోతున్నాయి. ఫుట్ పాత్ కి లెవెలింగ్ అయితే కంప్లీట్ అయింది, విత్ కర్బింగ్ స్టోన్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఓకే ఇవి చేశారు. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడ పక్కన మనం చూసినట్లయితే ఎల్లో కలర్ లో మనకు కనిపిస్తుంది కదా నంబరింగ్ స్టోన్స్. అండ్ వాటర్ సప్లై కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసేసారు. మనం ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా వన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక వీళ్ళు ఫుట్ పాత్ కూడా క్లియర్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకా 40 feet రోడ్ లోపల వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ 33 feet రోడ్ CC రోడ్స్ ఇస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో పాటు స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ ప్లే ఏరియా, మంచి పార్క్ విత్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్స్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎవెన్యూ ప్లాంటేషన్ చుట్టూరా కూడా మనకి వెంచర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ సైజెస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 165 నుంచి స్టార్ట్, నెక్స్ట్ 183, 200, ఇంకా 250, ఇలా 400 వరకు ఉంది. అండ్ అలాగే కమర్షియల్ చూసుకున్నట్లయితే 500 square yards వరకు కూడా ఉన్నాయి. ఈ వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. సో హ్యాపీగా మీరు ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడు ఉండొచ్చు అనే విధంగా ఉంది. అండ్ అలాగే హై కనెక్టివిటీ, మనకి హైవే ఫేసింగ్ లోనే ఉంది, రోడ్ ఫెసిలిటీ ప్లస్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ వెంచర్ లో ప్లాట్ కొనాలి అనుకునే వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎందుకంటే క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు బ్యాంక్ లోన్ కి కూడా వెళ్ళొచ్చు. అండ్ అలాగే కనెక్టివిటీ గురించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే హైవే ఫేసింగ్ వెంచర్ కదా. సో మనం సిటీ నుంచి రావాలి అనుకుంటే ఎక్కడెక్కడ నుంచి ఎలా రావచ్చు అనేది ఒక్కసారి రూట్ మ్యాప్ ఆన్ ద వేలో వచ్చేప్పుడు కూడా ఉన్నటువంటి హైలైట్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ఈ
రోజు మనము కొత్త హైవే నాందేడ్ హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఒక సరికొత్త వెంచర్ ని చూడబోతున్నాము. సో ఆ వెంచర్ ఎలా ఉంటుంది, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా టోటల్ గా ఈ ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాము. సో అందుకని మన జర్నీని మనం ఈ రోజు ఎగ్జిట్ నంబర్ 3 ముంబై హైవే, సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ముంబై హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ నాందేడ్ హైవే, కొత్త హైవేలో మనం కొంచెం డీవియేట్ అయి నాందేడ్ హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఆన్ ద వేలో ఏమేమి హైలైట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మనం వెంచర్ ని చూడబోతున్నాం. సో లెట్స్ గో. ముంబై హైవే మీదుగా మనం ట్రావెల్ అవుతూ కంది జంక్షన్ చేరుకున్నాము. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే కంది జంక్షన్. అండ్ దాని తర్వాత మనకు అటువైపు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అది కంది ఐఐటి అన్నమాట. ఒకసారి బోర్డు చూడండి. ముంబై హైవేకి వెళ్ళాలంటే ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనమాట ముంబై. తర్వాత నాందేడ్ కి వెళ్ళాలి అంటే ఇలా లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ మీదుగా మనం మళ్ళీ యూటర్న్ తీసుకొని సో అటు వెళ్ళాల్సింది రైట్, బట్ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే బోర్డు అలా ఇండికేషన్ ఇచ్చింది. సో ప్రెసెంట్ అయితే కంది జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. సో ఇలా మనము ఫ్లైఓవర్ పైకి ఎక్కేసి నాందేడ్ హైవేకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ మన కంది ఐఐటి ఉంది, చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనం ఎలా వచ్చాము అంటే మనకు ముత్తంగి జంక్షన్ దగ్గర నుంచి మనం వచ్చాము. సో ముత్తంగి జంక్షన్ ఈ ఓవరాల్ గా ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి తోషిబా కంపెనీ ఉంది, అలాగే మహేశ్వరం మెడికల్ కాలేజ్, ఇంకా చాలా చాలా ఫేమస్ అయినటువంటి గీతం యూనివర్సిటీ మనకి అటువైపే ఉంది ముత్తంగి. ఆన్ ద వేలో మనం చూస్తూ ఉండొచ్చు. ఎస్ఆర్ఆర్ హైవే కౌంటీ మనం చూసాం కదా, ప్రకాష్ గ్రూప్ వాళ్ళు డెవలప్ చేస్తుంది. సో మనం ఒకసారి ప్రకాష్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, వెల్ డెవలప్డ్ ఏరియాస్ లో వెంచర్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ముంబై హైవేలో ముందుగానే ఈ డెవలప్మెంట్స్ అందరి కూడా పసిగట్టేసి అలా ఒక 4 వెంచర్స్ చేశారని చెప్పొచ్చు ఈ ఏరియాలో కరెక్ట్ గా. సో దీనికి బ్యాక్ సైడే మనకి మెట్రో సిటీ ఐఐటి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, అది హెచ్ఎండి అండ్ రేరా ప్రాజెక్ట్ అనమాట. అండ్ అలాగే ఆ టవర్స్ మనం చూస్తున్నాం కదా, కంది ఐఐటి టవర్స్, దాని వెనకాల ఇంకోటి ఉంది, అదే టెక్నో సిటీ అన్నమాట. సో ఇలా ఇది సెకండ్ది. అండ్ ఇంకోటి ఏంటంటే సురద్రు, రీసెంట్ గా అది చేశారు. సో సురద్రు అటువైపు ఉంటుంది, అది కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అన్నమాట. సో నెక్స్ట్ మనం చూడొచ్చు ప్రకాష్ గ్రూప్ వాళ్ళ గ్రీన్ ఎవెన్యూస్ వెంచర్. ఇక్కడే మనం చూడొచ్చు, ఇది కూడా హెచ్ఎండిఏ వెంచర్ అండ్ హైవే కి పక్కనే ఉన్నటువంటి వెంచర్ ఇది. సో అలా మొత్తం ప్రకాష్ గ్రూప్ వాళ్ళు ఈ ముంబై హైవే మీదనే మొత్తం 4 కంప్లీట్ చేశారు వెంచర్స్. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఆల్రెడీ జరిగిపోయాయి. మనకు తెలుసు ఎంత ఫేమస్ గీతం యూనివర్సిటీ, అలాగే తోషిబా కంపెనీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా హ్యాపీగా రన్ అవుతూ ఉన్నాయి. సో డెవలప్మెంట్స్ కూడా ఈ హైవే మీదుగా చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ అయిపోయాయి బిఫోరే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ముందు ముందు ఏం రాబోతున్నాయి అంటే, మనకి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 హబ్స్ ని తయారు చేస్తాము, ఐటీ హబ్స్ ని అని చెప్పారు కదా. సో ఐటీ హబ్స్ లో రెండిట్లో ఒకటి మనకి ఇక్కడ రాబోతోంది. ఇదంతా కూడా గవర్నమెంట్ ఏరియా. సో ఈ ప్లేస్ లో మనకి ఫ్యూచర్ లో ఒక ఐటీ హబ్ అనేది రాబోతుంది అనమాట. సో ఇది ఫ్యూచర్ లో కాబోయేటువంటి డెవలప్మెంట్. సో ఇంకా మనం నాందేడ్ హైవే మీదుగా మన జర్నీని కంటిన్యూ చేద్దాం. మనము తడాన్పల్లి టోల్ గేట్ దాటేసి సుల్తాన్పూర్ చేరుకున్నాం. ఇప్పుడు సుల్తాన్పూర్ లో ది ఫేమస్ జేఎన్టీయూ కాలేజ్ ఉంది, కరెక్ట్ దానికి ఎదురుగానే మనం నిల్చున్నాం చూడండి. సో గేట్ మనకు కనిపిస్తుంది కదా, ఇదే కాలేజ్ అన్నమాట. అండ్ పక్కనే కాలేజ్ కి ఎదురుగానే మనకు బస్ స్టాండ్ కూడా కనిపిస్తుంది, జేఎన్టీయూ బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. సో బస్ యాక్సెస్ కూడా చాలా ఈజీగా ఉంది. అండ్ అలాగే చాలా వరకు మనం చెప్తూ ఉంటాం కదా, వాటర్ మంచినీళ్ళు అనగానే మంజీరా వాటర్ అంటూ ఉంటాం. మరి మంజీరా వాటర్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటది మనకి? సో మంజీరా నది ఇక్కడే ఉంది. కుదిరితే అది కూడా చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ మనం ఫ్యూ మినిట్స్ లోనే మనం ఈరోజు చూసే సైట్ కి చేరుకుంటాము.
సో లెట్స్ గో. JNTU కాలేజ్ సుల్తాన్పూర్ నుంచి జస్ట్ ఫ్యూ మినిట్స్ మనం డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు వచ్చేసాము సరఫ్పల్లిలో ఈ రోజు మనం చూస్తున్నటువంటి వెంచర్ మీకు కనిపిస్తుంది కదా, SRR హైవే కౌంటీ ఫేస్ 1 మనకుంది. సో టోటల్ గా ఈ వెంచర్ కి రావడానికి రూట్ మ్యాప్ ఏంటి, అలాగే ఆన్ ద వేలో వచ్చేప్పుడు కూడా ఇంకా ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం కవర్ చేసేసాం రైట్. ఇంకోటి బస్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ లో మనకి MGBS నుంచి జోగిపేట్ బస్ ఎక్కామనుకోండి, జాతిరత్నాలు సినిమాలో చూసాం కదా జోగిపేట్, సో ఆ జోగిపేట్ బస్ ఎక్కామంటే కరెక్ట్ గా మనం ఇక్కడే దిగుతాము నియర్ బై లో. సో బస్ స్టాప్ కూడా చాలా చేరువలో ఉంది, ఒకటే బస్ యాక్సెస్, చాలా ఈజీగా మనం బస్ వేతూ రావచ్చు. ఇదే అనమాట, ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అండ్ బస్ స్టాప్ కూడా, బస్ కూడా ఇక్కడే ఆగుతుంది. చూసారు కదా సిటీ నుంచి ఎలా రావచ్చు, ఆన్ ద వేలో కూడా ఉన్నటువంటి హైలైట్స్ అవన్నీ కూడా. అండ్ అలాగే ప్రకాష్ గ్రూప్ వాళ్ళ SRR హైవే కౌంటీ 1 వెంచర్ కూడా మనం చూసాం, డెవలప్మెంట్స్ అన్ని కూడా ఓవరాల్ గా చూసాం. మరి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా, సో మీరు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నంబర్ కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక బ్యూటిఫుల్ వెంచర్ తో మళ్ళీ మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. Hi, namaste. This is Soni Charishta. Please do subscribe to Real Estate TV.